పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తానీ ఉగ్రవాదులకు స్వర్గధామం. భారత్లో జరిగే ఎన్నో ఉగ్ర దాడులకు కార్యాచరణ అక్కడే జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచే దేశంలో టెర్రరిస్టులు, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వచ్చేవి. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే భారత బలగాలు లష్కర్, జైషే స్థావరాలను ధ్వంసం చేశాయో అప్పుడే పీఓకేలో ఉండాలంటేనే ఉగ్రవాదులు భయపడే పరిస్థితి వచ్చేసింది. తాజాగా అదే పీఓకేలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను అజ్ఞాత వ్యక్తులు లేపేశారు. పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ను అజ్ఞాత వ్యక్తులు పక్కాగా స్కెచ్ వేసి ఎలిమినేట్ చేశారు. పాక్లో 5 ఏళ్లుగా జరుగుతున్న హంటింగ్ ఆపరేషన్ ఇప్పుడు పీఓకేలో షురు అయింది. ఇంతకు పీఓకేలో అంతమైనటువంటి ఆ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అసలు ఎవరు? ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే పీఓకేలోనే ఆ నరరూపరాక్షుణ్ణి ఎలా అంతం చేశారు? పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆపరేషన్ దురంధర్ మొదలైందా? లెట్స్ వాచ్. పీఓకేలో మిషన్ ధురంధర్, పుల్వామా మాస్టర్ మైండ్ హత్యం. అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమైన ఆల్-బదర్ టాప్ కమాండర్. టెర్రరిస్టు బుర్హాను వేటాడిన ధురంధర్లు వ్యక్తులు ఎవరు? 5 సంవత్సరాలు 26 మంది టెర్రరిస్టులు, అందరూ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్లే. మన దేశంలో రక్తపాతం సృష్టించిన ఎన్నో ఉగ్ర ఘటనలో సూత్రధారులు, పాత్రధారులే. కానీ వాళ్లలో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. ఐఎస్ఐ తిరుగులేని భద్రతా వలయాన్ని ఛేదించి మరీ వారిని అంతం చేశారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ఇలా పాకిస్తాన్లో ఏ నగరంలో ఉన్నా ఆఖరికి పాతాళంలో దాక్కున్న వెతికి వెంటాడి మరీ లేపేశారు. జస్ట్ 2 వ్యక్తులు ఓ బైక్ పై వస్తారు. టార్గెట్ కు పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ దించేస్తారు. ఆ తర్వాత బుల్లెట్ షెల్స్ కూడా క్రైమ్ సీన్ లో కనిపించవు. అందుకే ఈ ఆపరేషన్ 5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న మిస్టరీని ఛేదించలేకపోయింది ఐఎస్ఐ. ఇప్పుడు అదే వేట ఉగ్రవాద గ్రూపులకు స్వర్గధామమైన పాక్ ఆక్రమిత కశ్మీర్లో షురు అయింది. పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హంజా బుర్హాన్ ను సేమ్ ప్యాటర్న్ లో లేపేశారు. దీంతో మరోసారి ఆపరేషన్ ధురంధర్ రీసౌండ్ ఇస్తోంది. అర్జుమండ్ గుల్జార్దార్ అలియాస్ హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో దురంధర్ల చేతిలో హతమైన ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇతడే. పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్న ఉగ్ర గ్రూప్ ఆల్-బదర్ కు చెందిన టాప్ కమాండర్ ఇతడు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఘోరమైన పుల్వామా ఉగ్రదాడి సమయంలో ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా ఉగ్రవాదులకు సహాయకుడిగా పనిచేసిన ఇతడు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ లో మరణించినట్లు భద్రతా వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. ముజఫరాబాద్ లో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు జరిపిన ఆకస్మిక మెరుపు కాల్పుల్లో ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దేశ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో హంజా బుర్హాన్ పాత్ర అత్యంత కీలకమైనది. నాడు జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ ని ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘాతుకానికి వెనుక ఉండే నెట్వర్క్ నడిపించడంలో, ఉగ్రవాదులకు అవసరమైన రవాణా, ఇతర వసతులు సమకూర్చడంలో హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి వినాశకర కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం 2022లోనే హంజా బుర్హాన్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా అతడు హతమవడంతో పుల్వామా అమరవీరుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవడమే కాకుండా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లోయలో ఆల్-బదర్ ఉగ్రవాద సంస్థను బలోపేతం చేయడానికి, భారత్ కు వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టడానికి బుర్హాన్ ఓ పెద్ద నెట్వర్క్ నడిపించేవాడు. ఈ మోస్ట్ వాంటెడ్ కు నేరుగా ఐఎస్ఐతో సంబంధాలున్నాయని తేలింది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా ఖర్ ప్రాంతానికి చెందిన హంజా మొదట ఆల్-బదర్ ఉగ్ర సంస్థలో ఉన్నాడు. అనంతరం ఆల్-బరాక్ అనే మరో ఉగ్రవాద నెట్వర్క్ లో చేరి ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హంజా ప్రస్తుతం ముజఫరాబాద్ పరిసర ప్రాంతమైన చీలాబండి ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతనికి 8 మంది కమాండోలు భద్రతగా ఉండడంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలు కూడా కేటాయించినట్లు వర్గాలు చెబుతున్నాయి. అతనికి పాక్ ప్రభుత్వ స్థాయిలోనే రక్షణ కల్పించినట్లు భారత భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. 2026 ప్రారంభంలో హంజా బుర్హాన్ పై దాడి జరిగింది. దీంతో అతడికి అదనపు భద్రత కల్పించినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు ఆయుధాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసుల్లో పేరున్న ఫరూక్ ఖురేషీతో కలిసి పనిచేశాడని నిర్ధారించాయి. ముజఫరాబాద్ లోని మ్యాచెస్ ఫ్యాక్టరీగా పిలిచే ప్రాంతం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. కశ్మీర్ లోయలో చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాల సమన్వయంలో హంజా కీలకంగా వ్యవహరించాడు.
హంజా బుర్హాన్కు ఐఎస్ఐతో లింకులపై కీలక వివరాలు బయటకొచ్చాయి. ఐఎస్ఐ అధికారులతో అతను సన్నిహితంగా మెలిగినట్టు తేలింది. ముఖ్యంగా కల్నల్ రిజ్వాన్ అనే ఐఎస్ఐ అధికారితో అతనికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. హంజా ఇటీవలే మాజీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యకర్త ఖాదిర్ లాలా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లతో కూడా అతనికి ఉన్న బంధాలు మరింత బలపడినట్లు భారత భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. కాగా కశ్మీర్లో ఉగ్రవాదానికి తిరిగి ఊపిరిపోసేందుకు కుట్ర చేస్తున్న ఉగ్ర సంస్థలకు హంజా బుర్హాన్ హత్య గట్టి ఎదురుదెబ్బ కానుందని భద్రతా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కశ్మీరీ యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఆల్బదర్ సంస్థ ఉపయోగించిన ఆన్లైన్ పోస్టర్లు, రెచ్చగొట్టే వీడియోలు, డిజిటల్ సామగ్రిని సృష్టించి వ్యాప్తి చేయడంలో ఇతడే ప్రధాన పాత్రధారి. అమాయక యువత మనస్సులో భారత్ పట్ల ద్వేషాన్ని నూరిపోస్తూ ఉగ్రవాదాన్ని ఒక ఆకర్షణీయమైన మార్గంగా చూపించే వారి కథన యుద్ధం వ్యూహానికి బుర్హాన్ ఒక మైండ్ లాంటివాడని అధికారులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం హంజా కేవలం మాటలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో యువత చేతికి ఆయుధాలిచ్చేలా ప్రోత్సహించేవాడు. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి కశ్మీర్ లోయలో సరిహద్దుల అవతల నుండి జరిగే డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్ ను కూడా ఇతడే పర్యవేక్షించేవాడు. ఇలా ఇతడి మాయమాటలకు లోనే అతడి బృందంలో చేరిన ఎందరో స్థానిక యువకులపై భారత భద్రతా దళాలు ఇటీవలి కాలంలో కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేసి జైళ్లకు తరలించారు. లోయలో ఉగ్రవాదం ఊపిరి పీల్చుకోవడానికి కారణమైన అంతర్గత మిలిటెంట్ నెట్వర్క్లకు ఇతడు ఒక బలమైన వెన్నెముకగా నిలిచాడు. అయితే ఇంతటి క్రూరమైన ఉగ్రవాది అంతం వెనుక ఒక ఆసక్తికరమైన కోణం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద సంస్థకు వివిధ విదేశీ మూలాల నుంచి వచ్చే నిధుల పంపిణీకి సంబంధించిన వివాదాల కారణంగా పిఓకేలో ఆల్బదర్ ముఠాల మధ్య తీవ్రమైన అంతర్గత యుద్ధం నడిచింది. ఈ ముఠా గొడవలలోనే సొంత వర్గం జరిపిన కాల్పుల్లోనే బుర్హాన్ హతమయ్యాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కానీ అతడి హత్య జరిగిన తీరు మాత్రం ఆపరేషన్ దురంధర్ ని తలపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను భారత భద్రతా వర్గాలు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ వార్ఫేర్ విక్టరీగా అభివర్ణించాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు నేరుగా దాడులు చేయలేక సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదంలోకి లాగుతున్నారు. దీనిని ముందే ఊహించిన భారత సైన్యం హైబ్రిడ్ రాడికలైజేషన్ నెట్వర్క్లలో పాలు పంచుకుంటున్న డిజిటల్ హ్యాండ్లర్లు, రిక్రూటర్లు, సిద్ధాంతకర్తల్ని ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు హంజా బుర్హాన్ లాంటి డివిజన్ కమాండ్ స్థాయి ఉగ్రవాది హతమవడం వల్ల లోయలో ఆల్బదర్ సంస్థకు పోస్టర్లు డిజైన్ చేసేవారు, ప్రచారం చేసేవారు కరువై ఆ సంస్థ కార్యాచరణ పరంగా మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో మళ్లీ ఉనికిని చాటుకోవాలని చూస్తున్న పాక్ శక్తులకు ఈ ఘటన ఒక గట్టి హెచ్చరిక. పీఓకేలేని స్థావరాలలో దాక్కున్నప్పటికీ అక్కడ కూడా ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచే సామర్థ్యాన్ని, కార్యాచరణ పరిధిని ఈ పరిణామం ప్రతిబింబిస్తోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భయం కారణంగానే ప్రస్తుతం నియంత్రణ రేఖ అవతల ఉన్న మిగతా ఉగ్రవాద సంస్థలు కూడా తమ కమాండ్ నిర్మాణాలను, నెట్వర్క్లను పునర్వ్యవస్థీకరించుకోవడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హంజా బుర్హాన్ను వెంటాడింది ఎవరైనా పీఓకేలో ఇదే వేట కొనసాగించాల్సిన అవసరం ఉంది.